గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న నీటి ఇక్కట్లను తీర్చాలని, జటిలంగా మారిన సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని కేఆర్కే కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి రోడ్డుపైన ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. పట్టణంలోని వార్డు నెంబర్ 7, 8 కేఆర్కే కాలనీలో గత కొంతకాలంగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దూర ప్రాంతాల నుండి నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సందర్భంలో అక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం అందజేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. 3-4 నెలల నుండి వేసవి కాలంలో మాకు కేఆర్కే కాలనీలో దాదాపుగా 12,000 జనాభా ఉన్నటువంటి మా కాలనీలో గత వేసవి కాలంలో 6 ట్యాంకులలో ఫస్ట్ ఫిల్లింగ్, సెకండ్ ఫిల్ జరుగుతుండే. మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందుల పాలు, కనీసం స్నానాలు చేయలేనటువంటి పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. గతంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది, మరి మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది. ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా మా కాలనీ మీద ఎందుకంత వివక్ష చూపుతున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వాటర్ ప్రాబ్లం ఉంటే, పైనుంచి నీళ్లు రాకపోతే, మన ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులు ఉంటే 47 వార్డులలో నీటి సమస్య లేదు. మా 2 వార్డుల మీద ఎందుకంత వివక్ష? మా ప్రజలందరూ కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళు కాబట్టి వారికి పొద్దున పనికి వెళ్తే సాయంత్రం ఉపాధి అనేది దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది. కాబట్టి పొద్దున లేచి పనులకు పోవాలా, నీళ్ళ కోసం తిరగాలని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే మా కాలనీ ప్రజలకు తాగునీరు అందించే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకసారి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మా కాలనీలో పర్యటించి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎవరైనా మా కాలనీలో పర్యటించి మా కాలనీ ప్రజల సమస్యలు తీర్చాలని, మా వాళ్ళకు చాలామంది 75% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గొంతెత్తి ప్రశ్నించలేరు, వాళ్ళకి ఎవరు లేరు అని చెప్పి మా కాలనీ మీద వివక్ష చూపిస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇకనైనా కలెక్టర్ గారు స్పందించి మా కాలనీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా కాలనీలో నెలకొన్న సమస్య అక్టోబర్